వెల్లనొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వల్పకాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న కూటమి ప్రభుత్వ చీఫ్ విప్ బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ మధులత. 5 ఏళ్ల వైసీపీ అరాచకం చూసిన రాష్ట్ర ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడించి సాగనంపారని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అభివృద్ధికి బాటలు వేసిందని, ఎన్నడూ లేని విధంగా ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఆ రోజు జగన్ రెడ్డి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గత వైసీపీ హయాంలో 10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని రాష్ట్రం మీద పెట్టి వెళ్లిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రంలో వైసీపీ పాలనలో అప్పులు, హత్యలు తప్ప రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని చేశారా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు రాబోతున్నాయని, త్వరలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యాపారవేత్తతో పాటు ఒక ఉద్యోగం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో 5 సంవత్సరాల రాక్షస పాలన చూసాం, విధ్వంస పాలన చూసాం, అరాచక పాలన చూసాం. నేడు గత 6 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నేడు 6 నెలలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలకు ఒక సుపరిపాలన అందించడం ఒక గొప్ప విశేషం. 5 సంవత్సరాల పాలనలో చెప్పుకోవడానికి ఏముంది? అన్యాయాలు, అక్రమాలు, భూమాక్రమణలు, తప్పుడు కేసులు, లూటీ, మద్యంలో లూటీ, ఇసుకలో దోపిడీ, బాబాయ్ హత్యలు, అసత్య ప్రచారాలు. ఇంకా 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విధ్వంసాన్ని చూశారు, అరాచకాలు చూశారు. నేడు అభివృద్ధి చూశారు. ఈ 6 నెలల్లోనే అభివృద్ధికి బాటలేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రజలు ఈరోజు జేజేలు పలుకుతా ఉన్నారు. ఆర్థిక విధ్వంసాన్ని చూశారు, ఆర్థిక సంక్షోభం 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో. నేడు ఆ సంక్షోభం నుండి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటపడేసి ముందుకు నడుపుతా ఉన్నారు. ఒక్క పక్క ప్రతి నెల వడ్డీలు కడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి, అప్పులకి ఓ పక్క వడ్డీలు కడుతూ మరో పక్క అప్పులు తీర్చుకుంటూ 3,000 పెన్షన్ 4,000 చేసి 65 లక్షల మంది పైగా పెన్షన్ 1వ తారీఖే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ 100% 1వ తారీఖే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు చూశారు. 1వ తారీఖే పెన్షన్ ఇంటికి వచ్చి తట్టి లేపి పెన్షన్ ఇచ్చింది చూశారు. అమరావతి రాజధాని పట్టించుకొని పరిస్థితి చూసాం. పోలవరం ప్రాజెక్టు గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు చూసాం. నేడు అమరావతి రాజధానికి 15,000 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చారు. ఆ రోజు గాలి కొదిలేసినటువంటి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధాని మోడీ గారి సహకారంతో రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు నిధులు తీసుకొచ్చి ఈరోజు పరుగులు ఎత్తిస్తున్నారు అభివృద్ధిని. ఈరోజు సుపరిపాలన అందిస్తున్నాం. అరాచక పాలన నుండి సుపరిపాలనకి తీసుకొచ్చింది చంద్రబాబు గారి పాలన. ఎన్డీఏ పాలనలో రౌడీయిజం, గూండాయిజం కనపడకుండా ఉక్కు పాదం పెట్టారు. గంజాయి, గుట్కాలు అమ్మాలంటే భయం వేసే రోజులు తీసుకొచ్చారు. కళాశాల విద్యార్థులు గంజాయి, గుట్కాల నుండి ఈరోజు భవిష్యత్తు గురించి, బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఈరోజు రెట్టింపు సంక్షేమం. గతంలో వికలాంగులకి 3,000 పెన్షన్ ఉంటే ఈరోజు 6,000 పెన్షన్ ఇంటికి వెళ్ళి 1వ తారీఖు ఇస్తున్నారు. సంక్షేమం రెట్టింపు అయింది. విభిన్న ప్రతిభావంతులకి అడ్రస్ లేని అభివృద్ధి చూసాం 5 ఏళ్ల పాలనలో. ఎతికినా భూతద్దం వేసి ఎతికినా ఎక్కడా అభివృద్ధి కనపడలేదు 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో. ఈ రోజు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. 4,500 కోట్లు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు గారి సహకారంతో నిధులు విడుదల చేసి 4,500 కోట్ల రూపాయలు ఒకేసారి నిధులు విడుదల చేయడం జరిగింది. 30,000 పైగా పనులు చేపట్టడం జరిగింది. వేలాది గ్రామాల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి మొదలైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. 13,000 గ్రామాల్లో ఈరోజు అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు గారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఒక ఎస్టీ కాలనీగా ఒక సిమెంట్ రోడ్ వేశారా వైఎస్ఆర్ పాలనీలో? ఎందుకు వేయలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు 13,000 గ్రామాల్లో 4,500 కోట్లతో 30,000 పైగా పనులు చేపట్టి ఈరోజు ప్రభుత్వం దూసుకుపోతా ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి ప్రతి గ్రామాన అభివృద్ధి మొదలైంది. అరాచక పాలనకు స్వస్తి పలికారు ప్రజలు. ఎన్నికల హామీల్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ పాలనలో ఏ ఒక్క హామీ అన్నా అమలు చేశారా? ఒక్కటి చూపించండి. 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతా ఉన్నారు. ఏంటి మీరు పెంచింది? 250 సంవత్సరానికి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకే ఒక్క రోజులో ఒక్క సంతకంతో ఒకే రోజు 1,000 రూపాయలు పెన్షన్ పెంచారు. వాస్తవానికి ఇలాంటి అసత్య ప్రచారాలతో, కోడికత్తి డ్రామాలతో
ప్రజల్ని ప్రతిసారి మోసం చేయలేము. ఒకసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, కానీ ప్రతిసారి ప్రజల్ని మీరు మోసం చేయలేరు. ప్రజలు విఘ్నులు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు అసత్య ప్రచారాలు మానుకోవాలి. తప్పుల మీద ఏ రోజైనా రివ్యూ పెట్టుకున్నారా? ఆత్మపరిశీలన చేసుకున్నారా? పోరుబాట అంట, మళ్ళీ పోరుబాట నిలదీయటానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పోరుబాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అభివృద్ధి బాటని అభినందిస్తున్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే రెట్టింపు సంక్షేమ పథకాలని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు. మీ అరాచకాలు వద్దు, మీ గుట్కాలు వద్దు, మీ గంజాయిలు వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజలు చీకుంటారు. కాబట్టి రివ్యూలు పెట్టుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి, తప్పులు సరిదిద్దుకోండి. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. పోరుబాటని ఎవరిని మోసం చేస్తారు? మీరు ఎవరిని మోసం చేస్తారు? 6 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తుకి ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంది. 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి. 2047 కల్లా మన మిషన్ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రతి పౌరుడికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. ఆ విధంగా 3 పూలు 6 కాయలుగా దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రం ముందుండాలని ఒక సంకల్పం. స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకురావాలని, ప్రజలకి ఆనంద ఆంధ్రప్రదేశ్ అందించాలని, ప్రజలందరికీ ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యమే మా ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత. సాధిస్తాం. 2047 కల్లా స్వర్ణాంధ్ర సాధిస్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ఆనంద ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం. ప్రజలందరి అండదండలతో మేము ముందుకు నడుస్తాం. ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు లోకేష్ గారు. అదే బాటలో మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో సోమవారం ఈరోజు ప్రజా దర్బార్ పెట్టి అధికారులకు బాధ్యత అప్పచెప్పి ప్రజా దర్బార్ని పర్యవేక్షిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రజల వద్దకు పాలన అందిస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓల్ని, తహసీల్దార్సు, ఈరోజు జేసీలు, జాయింట్ కలెక్టర్లు ఈరోజు గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఆనాడు రీసర్వే పేరుతో రైతుల్ని మీరు మోసం చేస్తే ఈరోజు రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రజల యొక్క సమస్యల్ని, రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాం. లోకేష్ గారు వినూత్నంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం గొప్ప విజయం సాధించింది. దేశ చరిత్రలో ఎక్కడ ఒకేసారి 45,000కు పైగా ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం ఎక్కడా జరగల. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి ఒక చరిత్ర సృష్టించారు. గిన్నీస్ బుక్ రికార్డు సాధించి 45,000 పైన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే నిర్వహించినటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. పేరెంట్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య విద్యార్థులకు ఒక వారధిగా ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నటువంటి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఇలాంటి మెగా పేరెంట్స్ డే, టీచర్స్ డేలు ఎన్నో జరగాలని, భావి భారత పౌరులు, నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులుగా గొప్ప నాయకత్వ లక్షణాలతో వాళ్ళందరినీ ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దితే అది రాష్ట్రానికి ఒక గొప్ప మలుపు. ఆ దిశగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మండల కేంద్రమైన నూజెండ్లలోని బీసీ బాలుర వసతి గృహాన్ని ఆర్డీఓ మధురత ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల వసతి గృహ నిర్వహణపై పలు ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు ఆర్డీఓ పరిశీలన చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అందించట్లేదని విద్యార్థులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హాస్టల్ వార్డెన్ గైర్హాజరు కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వార్డెన్ రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రహరీ గోడ లేకపోవడంతో విష జంతువులు ఆవరణలో వస్తున్నాయని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించిన మంచాలు మూలన పడవేసి ఉండడం, మరుగుదొడ్ల నిర్వహణపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు మీ సమస్యలతో సహజీవనం చేస్తుంటే జిల్లా అధికారుల దృష్టికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకెళ్లలేదని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పై స్థాయిలో నివేదిక అందిస్తానని ఆమె తెలిపారు.
నియోజకవర్గ దళిత నాయకుడు, స్థానికంగా దళిత రాజుగా పిలువబడే పందుల సాల్మన్ రాజు ఆకస్మికంగా స్వల్ప అనారోగ్యంతో మృతి చెందారు. గత అనేక సంవత్సరాలుగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బహుజన పేద ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు ఈయన నాయకత్వంలో జరిగాయన్నారు. పేద ప్రజల అభ్యున్నతి, వారి సంక్షేమమే లక్ష్యంగా భావించి ఆఖరి క్షణం వరకు తప్పించి పోరాడిన నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, స్థానిక న్యాయవాదులు సిహెచ్ ఎల్ఎన్ మూర్తి, ఎంఎన్ ప్రసాద్, ఎలేషబాబు, నీలం శేఖర్ బాబు, నేలపట్ల అశోక్ బాబుతో పాటు స్థానిక దళిత నాయకులు హాజరై దళిత నాయకుడు సాల్మన్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో అన్ని మతాలను సమంగా గౌరవించే, పేదల ఆకలి తీర్చే పార్టీ తెలుగుదేశమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని వెల్లటూరు రోడ్డులో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిలకలూరుపేట శాంతి నిలయం పాస్టర్ బ్రదర్ క్రిస్టోఫర్ క్రీస్తు శాంతి సందేశాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ, భగవంతుడిచ్చిన అధికారంతో పేదల అభ్యున్నతి, ఈ ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా అన్నారు. వినుకొండ పాస్టర్స్ కాలనీ ఏర్పాటుకు తన వంతు సహకారం కూడా అందించానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా పాస్టర్స్ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, రహదారులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలానే ప్రతి మండలంలో కూడా క్రిస్టియన్ భవన్ ఆవశ్యకత ఉందన్నారు. సన్మార్గంలో జీవితం సంతోషంగా ఉండడానికి ప్రభువు ఇచ్చిన జ్ఞానం ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. మీ కోరిక చాలా బలమైంది. యేసు ప్రభు ఇక్కడ నడిపించారు. నా మనవరాలు కూతురు పుడితే మనవరాలు చూడాలని వారం నుండి ఎదురు చూస్తా ఉన్నా. ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకున్నా, లేదు ఇక్కడ రావాలని చెప్పారు గట్టిగా. సో కాబట్టి ప్రభువుకి వందనాలు. ముఖ్యంగా మీ యొక్క సంకల్పం బలమైంది. ఫాస్టర్స్ కాలనీ ఏర్పాటుకి నా వంతు సహకారం కూడా అందించాను. ఇక్కడ ఒక కాలనీ నిలబెట్టుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరికైనా కొంతమంది సాయం చేస్తే అవి ఇంకో విధంగా ఖర్చు అయిపోతాయి, ప్రయోజనం మిస్ అవుతుంది. ఇక్కడ మిస్ కాకుండా మీరు కాలనీ అనుకున్నారు, చాలా ఒక ఇల్లు నిలబెట్టుకున్నారు టౌన్ దగ్గరలోనే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎకరం మీరు ఎంత కొన్నారో దానికంటే ఎక్కువ పెట్టి బ్రహ్మనాయుడు గారు 7 కిలోమీటర్ల దూరంలో పేదలకి జగనన్న కాలనీ అని 5,000 మందిని మోసం చేశాడు. ఆయన భూమి అంట కట్టేశాడు. సరే, జనాలకు అన్యాయం జరిగింది, ఏం చేస్తాం, అధికార దుర్వినియోగం. సరే, నాకు భగవంతుడు ఇచ్చిన అధికారం, ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, నిరుపేదల కోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. పాస్టర్స్ అందరూ ప్రేమతో పిలిచినందుకు అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ కరెంటు తీసుకొస్తాం మన ప్రభుత్వం ద్వారా. అదే విధంగా గ్రావెల్ రోడ్డు ముందు వస్తుంది, తర్వాత ఇళ్ల ముందు సిమెంట్ రోడ్డు వస్తాయి, తర్వాత మళ్ళీ ఆళ్ళీళ్ళ దాకా అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. ఓకే, అలాగే భవిష్యత్తులో అన్ని విధాలు అండగా ఉంటాను. అలాగే కృష్ణ గారు చెప్పినట్టు ప్రతి మండలం కూడా క్రిస్టియన్ భవన్ యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దైవ జ్ఞానంలో గడుపుతున్న మీ అందరికీ కూడా మనందరూ కూడా ధన్యజీవులు, విశేషాత్మలు. మెయిన్ గా దేవుని యొక్క సేవలో గడుపుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది కూడా దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా నేను శుభాకాంక్షలు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అది హిందూ మతమైన, క్రిస్టియన్ మతమైన, ఎవరికున్న విశ్వాసాలు వాళ్ళవి. ఈ విశ్వాసం అనేది, ఈ క్రిస్టియన్ మతంలో విశ్వాసం అనేది అంటే తప్పులు చేయకుండా మనుషుల్ని సద్మార్గంలో నడుపుతుంది. సంతోషంగా ఉంచడానికి ఈ జ్ఞానం, ప్రభు ఇచ్చిన జ్ఞానం ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచుతూ ఆనందం వైపు నడిచే విధంగా, మంచి భవిష్యత్తు వైపు ప్రజలు నడిచే విధంగా పాస్టర్స్ అందరూ ఎన్లైన్ సేవ చేయాలని కోరుతున్నా. పాస్టర్స్ కి ఎప్పుడు నా అండదండలు ఉంటాయి. ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం అనేది సెక్యులర్ పార్టీ, అన్ని పార్టీలను గౌరవించే పార్టీ, పేదల కోసం పెట్టినటువంటి పార్టీ, అన్ని మతాలను గౌరవించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క విశ్వాసాలకి మేము తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో వినుకొండలో ఒక క్రిస్టియన్ భవన్ రావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అలాగే భవిష్యత్తులో ప్రతి మండలం కూడా అలాంటిది అవసరం. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా. చీఫ్ విప్ గా, అలాగే ఒక శాసనసభ్యుడిగా, ఇంకో పక్క పాస్టర్స్ కి మిత్రుడిగా ఇక్కడ కావాల్సిన చేయడానికి నా వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కృపగల దేవ, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలం దైవజనులందరి దీవెన నీ కృపా కటాక్షములు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు, ప్రతి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ సెమీ క్రిస్మస్. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.